మన ప్రజలందరినీ ఉద్దేశించి డాక్టర్ కాదర్వల్లి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ అడిగేది ఇదే, మిల్లెట్స్ కాస్ట్లీ, వరి బియ్యం 20-30 రూపాయలకు 50 రూపాయలకు దొరుకుతుంది. కానీ మీరు అనుకున్నట్లు వరి బియ్యం అగ్గువ కాదు. మీ కళ్ళకు కనిపిస్తుంది 50 రూపాయలు ఇస్తున్నారని. 3000 రూపాయలు ఆల్రెడీ ఇచ్చేశారు 1 కేజీ బియ్యం మీ చేతికి వచ్చిందంటే. డబ్బులు ఉన్నవాడు ఇచ్చాడు, డబ్బులు లేనివాడు ఇచ్చాడు. ఆ వరి బియ్యం పెంచేదానికి కావలసిన సరంజామాను తయారు చేసేదానికి 1 ఎకరానికి నీళ్లు కట్టి పెంచేదానికి, దాన్ని సదను చేసి నీళ్లు తెప్పించేదానికి మినిమము కనీసం అంటే 8 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది 1 ఎకరానికి నీళ్లు కట్టాలంటే. అంటే ప్రతి సంవత్సరం నీళ్లు కట్టేదానికి 1 లీటరు నీళ్లు తీసుకొచ్చి మీ వరి పంటని పెంచాలి అంటే కనీసం 1 రూపాయి అవుతుంది 1 లీటర్కి. 8000 లీటర్లు నీళ్లు 1 కేజీకి అంటే ఎంత డబ్బు అయింది అక్కడ? 8000 రూపాయలు మీరు కట్టేశారు. ఎవరిచ్చారు ఈ డబ్బు? గవర్నమెంట్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఆ మెయింటెనెన్స్ చేసే ఇంజనీర్లకు ఇచ్చింది. ఆ డ్యాములు కట్టేదానికి డబ్బులు ఇచ్చింది. అర్థమవుతుందా చెప్పేది? గవర్నమెంట్కి ఎవరిచ్చారు డబ్బులు? మీరందరూ పన్నులు కట్టి ఇచ్చారన్నమాట. తర్వాత ఇదంతా వదిలిపెట్టేయండి. మేము ప్రతి సంవత్సరము డ్యాము కట్టాము కదా, ఒకసారి కట్టాము ఒకసారి ఇచ్చాము అనుకుంటున్నారు. అది ఎంత కట్టారంటే కోట్లు కట్టారు మీరు. సో అవన్నీ కూర్చొని లెక్కాచారం వేస్తే 1 కేజీ బియ్యం ప్రతిసారి సంవత్సరం 2 పంటలు తీసినా ఖర్చు ఇప్పుడు 2800 రూపాయలు అవుతుంది 1 కేజీకి. అది పర్మనెంట్ ఖర్చు అయితే కంపెనీలు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాల కోసం, తర్వాత ఎరువుల కోసం ప్రతి గవర్నమెంటు భారతదేశం 3 లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో రైతుల పేర్లతో ఈ కంపెనీలకి అందజేస్తోంది. అందరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ మాట అందరికీ అందజేయాలి మనం. ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ నుంచి చీఫ్ మినిస్టర్ కూడాను ఈ మాట అడుగుతాడు నన్ను. ఎన్నో చోట్ల వెళ్తే చీఫ్ మినిస్టర్లు, వాళ్ళ దగ్గర ఉన్న కమిషనర్లు ఈ మాట అడుగుతున్నారు. మిల్లెట్స్ తినమంటున్నావు, బాగానే ఉంది. మిల్లెట్స్ తినేదానికి ఖర్చు ఒక్కొక్కడికి 500 రూపాయలు. అండుకొర్రలు అయితే 500 రూపాయల కేజీలు ఎవడు తింటాడు? డబ్బులున్న వాళ్ళకే అది అంటున్నారు. అంటే చీఫ్ మినిస్టర్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ ప్రశ్నలు అడుగుతున్నారంటే ఎంత మోసం జరుగుతుందని మీకు అర్థం కావాలి. ఆ లక్షల కోట్ల సబ్సిడీలు ఎవరిది డబ్బు? ఎవరికి ఇచ్చారు? ఎరువుల కంపెనీలకు ఇచ్చారు. ఆ ఎరువులు ఎందుకు వాడుతున్నారు? మీ వరి పంట కోసం వాడుతున్నారు, మీ చెరకు పంట కోసం వాడుతున్నారు. దారిలో వస్తున్నాను, మీరు అరటి తోపులు వేసుకుంటున్నారు. 1 ఎకరా అరటి తోపుకు 230 కేజీల ఎరువు కాదు నేను చెప్పేది, క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలని వాడుతుంది. దీనికి ఇంత డబ్బు ఎవరిచ్చారు? మీరే ఇచ్చారు. సో మీరందరూ ఎవరు మిల్లెట్స్ తిని అని చెప్పేదానికి వచ్చినా వాళ్ళని మీరు అది కాస్ట్లీ అని అంటున్నారు. మిల్లెట్స్కి సబ్సిడీ 1 పైసా ఇవ్వకపోవటం అటు ఉంచి ఈ గవర్నమెంట్ వాళ్ళు దాని మీద జిఎస్టీ వేస్తున్నారు. వరి బియ్యం పంటల దానికి జిఎస్టీ లేదు. ఆవిడ పాపం మీకు వేరే రకంగా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. వరి బియ్యం తింటే రోగం వస్తుంది, మీకు ఆసుపత్రికి వెళ్ళి డబ్బులు కట్టాలి, అంతేకాకుండా వరి బియ్యం 5 మంది తింటారు, మిల్లెట్స్ అయితే 10 మంది తింటారు. అంటే మిల్లెట్స్ మీరు 100 రూపాయలు ఇచ్చినా, వరి బియ్యానికి 50 రూపాయలు ఇచ్చినా ఖర్చు ఒక్కటే. మిల్లెట్స్ తిన్న తర్వాత మీకు రోగాలు ఉండవు.
డాక్టర్లకు ఇవ్వాల్సిన 5,000 రూపాయలు నెలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా కూర్చొని మీరు పద్దులు రాసుకుంటే మిల్లెట్స్ ఎక్కువ ఖర్చు కాదు, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తోంది ఆవిడ. అది పైన ఎక్స్ప్లెనేషన్. లోగుట్టు దేవుడికి ఎరక అన్నారు. ఆ లోగుట్టు ఏమిటంటే మీరు తింటున్న ప్రతి కేజీ వరి బియ్యానికి మనం ఆల్రెడీ 3,000 రూపాయలు కట్టేశాము. ఇంకా మోసం చెప్పనా, ఇక్కడ జరుగుతున్నది ఈ కంపెనీలు, ఈ రాజకీయ నాయకులు, ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ రైస్ ఫ్లోర్ మిల్లుల ఓనర్లు తయారు చేసిన షడ్యంత్రం ఇది. 3 సంవత్సరాలకు రాబోయే వరి బియ్యాన్ని పెంచి దాన్ని బియ్యంగా మార్చి చేసాల్సిన డబ్బు కూడాను వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో ఇప్పుడే వేసుకుంటారు 3 years అహెడ్. అంటే 3 సంవత్సరాలకు అన్ని కోట్ల రూపాయలకు రావాల్సిన వడ్డీ కూడా మీరు కడుతున్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఎలా తయారయ్యాయంటే మన డబ్బు ఒకవైపు గుంజడం కాదు, మన దగ్గర అట్టి పెట్టుకొని బ్యాంకులో ఊరికే పెట్టుకున్న ఎస్బీఐ అకౌంట్లో ఊరికి ఎస్బీఐ అకౌంట్లో పెట్టినా కానీ 4% వడ్డీ వస్తుంది మనకి. అది కూడా రాకుండా చేస్తున్నారు. ఆ డబ్బులు వాళ్ళు తీసుకొని వాళ్ళు 10%, 12%కి మనకు అరువిస్తారు. మీరు ఎరువుల కోసమని కట్టిన పన్ను డబ్బును మనకే అరువుగా ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం లేదు ఆ ఎరువులకి. అది ఎంత చీప్ అంటే అంత చీపుగా తయారు చేయగలుగుతున్నారు ఆ పెద్ద పారిశ్రామిక విధానంలో. అర్థమవుతుందా నేను చెప్పే మోసాలు? ఈ మాటల్ని, ఈ విషయాల్ని ఈ జర్నలిస్టులు కానీ, ఈ మాధ్యమాలు కానీ, ఈ వార్తా పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయటం అలాంటివి ఏమీ జరగవు. టీవీ యాంకర్లు వచ్చి ఆయన వచ్చాడు చైర్మన్, ప్లాస్టిక్ అంటున్నాడు. ఆ ప్లాస్టిక్ ప్రమోషను పర్మిషను 2 ఇచ్చింది ఎవరు? ఇతనే. మిమ్మల్ని వాడొద్దు అని చెప్పే ముందు అక్కడ కూర్చొని పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే చాలు కదా. ఇది మోసం. అంటే మీకు నేను చెప్పొచ్చింది ఏంటంటే ప్రస్తుత జీవితాలు సరళంగా లేవు. చాలా నిగూఢమైన, గోప్యమైన, అగోచరమైన అంశాలు మన జీవితాల్ని నడిపిస్తున్నాయి. పోతూ ఈ విశ్వం చాలా నిగూఢమైనది, అగాధమైనది అని అనుకుంటుంటే ఇప్పుడు గడిచిన 50 సంవత్సరాల్లో ఈ కార్పొరేట్ వ్యవస్థ మానవ జీవితాన్ని కూడా చాలా అగోచరం చేసింది. సామాన్య మానవునికి తన చుట్టూ ఉన్న 10 కిలోమీటర్ల దూరం నుంచి దూరంగా చూడలేకపోతున్నాడు. ఈ కార్పొరేట్ వ్యవస్థ ప్రజల్ని ఇలా మభ్యపరుస్తూ, ఇది చాలా సంక్లిష్టమైన విషయం, మీకు అర్థం చేయించేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడంటే అక్కడ చూసారా, అటువైపు అక్కడ చూస్తే గడ్డి కనిపిస్తుంది, మీకు అక్కడ చూస్తే గడ్డి కనిపిస్తుంది. ఆ కంచె దగ్గర ఒకసారి అలా కళ్ళు చూపించండి, జస్ట్ అటువైపు. అక్కడ ఎండ ప్రతిరోజు వస్తుంది. ఆ ప్రాంతంలో ఎండలో నీళ్లు లేవు, తడి కూడా లేదు, అయినా గడ్డి పెరుగుతుంది అక్కడ. ఆ జాతికి చెందినేటివి మన మిల్లెట్స్, మన చిరుధాన్యాలు, తృణధాన్యాలు, క్షుద్రధాన్యాలు, ఇవన్నీ పేర్లు పెట్టుకున్నాం. అంటే ఎవ్వడి హంగామా లేకుండా, డ్యాములు అవసరం లేదు, వాన కూడా అవసరం లేదు. పులివెందుల్లో వానలు రావటం అపురూపం. ఆ సంవత్సరం వానలు వచ్చాయంటే ఆహా ఏదో అదృష్టం చేసుకున్నారా అని. లేకపోతే ఈ ఎండల నుంచి అతి భయంకరమైన వేడి ప్రజలకి తాకుతూ ఉంటుంది.
ఎండ వచ్చేది 6-7 గంటలు, కానీ వేడి 24 గంటలు ఉంటుంది. అదే మన రాయలసీమ ప్రత్యేకత. అర్థమవుతుందా నేను చెప్పేది? అలాంటి ఎండల వరవడి కాకుండా ఎండల నుంచి వస్తున్న వేడిని కూడా తట్టుకొని, ఎండలను తట్టుకునేదేం పెద్ద విషయం కాదు, ఆ ఎండలు వదిలిన వేడిని రాళ్ళు పోగు చేసి రాత్రంతా విడుదల చేస్తుంటే ఆ వేడిని కూడా తట్టుకొని పెరగగలిగే అద్భుతమైన ఈ గడ్డి పూచల ధాన్యాలు ఎంత గట్టివో అని ఆలోచించండి మీరు. ఆ ధాన్యం, ఆ బీజం, ఆ విత్తనం తయారవుతున్నప్పుడు నీళ్లు లేకుండా ఉండటం వల్ల ఆ చుట్టుముట్టు వాతావరణంలో ఉన్న తేవాంశ అంటే అర్థమైందా? ఇతను చూడు ఇంగ్లీష్లో చెప్తున్నాడు నాకు. తేవాంశ అంటారు. అంటే వాతావరణంలో ఇప్పుడు హ్యూమిడిటీ అంటారు ఇంగ్లీష్లో. ఆ తేవాంశ కనీసం 45%, అంటే 100కి 45%. అంటే 1 లీటర్ గాలి తీసుకుంటే అందులో 45 మిల్లీగ్రాములు నీళ్ళ అంశం ఉంటే మన శరీరం బాగుంటుంది. లేకపోతే రాత్రి బయట బయల్లో పడుకున్నా కానీ పొద్దున్న లేచేపటికి శరీరం మనమంతా గీరుకొని ఉంటాం తెలియకుండానే. మీరు ఈ వేడికాలం మొదలవుతున్నప్పుడు ఆలోచిస్తే ఇలా గీరుకొని ఒళ్ళు మీద బర్రెలు ఉంటాయి బాగా కదా. ఎందుకంటే మన దేహంలో నుంచి నీళ్లు బయటికి వెళ్తున్నాయి. 45% దాటి 65% వరకు తేవాంశం ఉన్నప్పుడు ఆ నీళ్లు మన దేహం నుంచి నీళ్లను బయటికి పోనీయకుండా ఆపుతగలుగుతాయి. అప్పుడు మనకు హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో రోగాలు బాగా కావట్లేదంటే వెళ్ళరా వెధవా, సముద్రపు తీరంలో ఉన్న ఊర్లోకి వెళ్ళు, నీకు రోగం తగ్గుతుంది అని చెప్పేవాళ్ళు ముందు. అర్థమవుతుందా? సో మీరందరూ రాత్రి పడుకునే ముందు మీ రూముల్లో ఫ్యాన్లు వేసుకోవచ్చు, ఏసీలు వేసుకోవచ్చు. చివరికి మీరు చేయాల్సింది ఇంతే, ఒక చిన్న బకెట్ నీళ్లు ఓపెన్గా పెట్టుకొని పడుకోండి. సో మీ దేహంలోంచి నీళ్ళ బయటికి వెళ్ళటం తగ్గుతుంది. అప్పుడు మీకు రోగాలు తగ్గుతాయి. ఈ వేడి వల్ల అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి, రక్తం మందమవుతుంది. అంటే నీళ్లు తాగండి, మజ్జిగ తాగండి, కొబ్బరి నీళ్ళు తాగండి, ఇది చేయండి, అది చేయండి అంటే మీ దేహంలో ఉన్న లవణాంశాలని అట్టి పెట్టుకునే విధానాల్ని మీకు నేర్పిస్తున్నారు అని. అర్థమవుతుందా? అంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడాను ఆ గడ్డి మొక్క పెరిగి అండుకొర్రలైతే 70 రోజుల్లో మీకు కంకి కట్టి ధాన్యాన్ని అందజేస్తుంది. అంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంది. నీళ్ళని అట్టి పెట్టుకునే గుణం ఆ మొక్కలో వేర్ల నుంచి ధాన్యం వరకు దేవుడు నింపాడు. అది ఏమిటయ్యా అంటే వైశిష్ట్యమైన నారు, పీచు అంశము. గోంగూర కాడలో నారుంది, గోగు నారు అంటారు దాన్ని. గోంగూర తీసుకున్న తర్వాత మనం ఆ గోగు చెట్లని ఎండబెట్టి నీళ్ళతో ఇలా కొడితే నారు తయారవుతుంది. గోగు తాడు తయారు చేస్తారు, చాలా గట్టిగా ఉంటుంది. దానికంటే 10,000 రెట్లు వైశిష్ట్యమైన మరి అద్భుతమైన గుణాలున్న నారు ఈ ధాన్యాల పై పొరల్లో దేవుడు అమర్చాడు. గోగునారు అంత గట్టిది. గోగునారుని మీరు 1 కేజీ నీళ్ళలో నానబెడితే 10 కేజీలు అవుతుంది. అంటే నీళ్ళని అట్టి పెట్టుకునే గుణం ఈ పీచు పదార్థంలోనే ఉంది. అంతెందుకు, మీరు కాంక్రీట్ బిల్డింగ్లు కడుతున్నారంటే గోనె సంచి వేస్తేనే నీళ్లు నానబెట్టి దాన్ని క్యూరింగ్ అని మొదలు పెడతారు. అంటే నిదానంగా నీళ్లను వదులుతుంది తేమ. అంటే ఆ తేమ నీళ్ళ అంశాన్ని అట్టి పెట్టుకునే గుణం ఎక్కడుంది? పీచు పదార్థానికి ఉంది. ఆ పీచు పదార్థాన్ని పుష్కలంగా ధాన్యంలోనే అమర్చిన పంటలే ఈ మిల్లెట్స్. మీకు ఆ మిల్లెట్స్ వైశిష్ట్యాన్ని మీ తలలో నింపేదానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థమవుతుందా నేను
ఏం ప్రయాసం చేస్తున్నానంటే అలాంటి భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేంత గట్టితనాన్ని దేవుడు ఆ గడ్డి పూచలకు ఇచ్చాడు కాబట్టే రాజస్థాన్ ఎడారి ప్రాంతం నుంచి హిమాలయపు పర్వతపు లోయల్లో చర్యల్లో నీళ్లు అతివేగంగా పారుతూ పోతూ ఉంటే ఆ ఒడివడిగల శక్తిని కూడాను గట్టిగా ఆపి మన్నును గట్టిగా పట్టుకునే గుణం ఈ గడ్డి పూచలకే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? అంటే ఎండను కానీ పరిగెంటూ పారుతున్న నీళ్ల వేగాన్ని కానీ, అది ఎంత శక్తో దాన్ని కూడాను అడ్డుకునే శక్తి. అంటే ఆ బయోమ్ అంటారు, ఆ జీవంలో ఈ విషయాల అంశాల విచారాలన్నిటినీ దేవుడు వడబోసి జీనోమిక్ కంటెంట్ అంటారు. ఆ జన్యు, ఆ ప్రజ్ఞ, ప్రతి జీవంలో ప్రజ్ఞ ఉండేది ఆ జన్యువులో, ఆ డిఎన్ఏ అంటారు దాన్ని, డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. దాని గురించి పట్టించుకోవద్దండి. ఆ ప్రజ్ఞ, ప్రతి జీవకోశంలో ప్రజ్ఞ ఉండేది. ఆ విచారాన్ని, ఆ సంకీర్ణాన్ని, సంక్లిష్టాన్ని క్లుప్తంగా క్షిప్తం చేసిన అద్భుత వైశిష్ట్యం అతి ఎక్కువగా ఆ చిన్న గడ్డిపూచలోనే ఉంది. ఎంత సైక్లోన్ వచ్చినా, పెద్ద పెద్ద రావి చెట్లు, మర్రి చెట్లు నేల కరిసినా, జాగ్రత్తగా గమనించండి నా పదాల్ని, ఎంత సైక్లోన్లు వచ్చినా పెద్ద పెద్ద మర్రి చెట్లు, రావి చెట్లు వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు బ్రతికినవి శక్తికి మీరితే నేల కరుస్తాయి. కానీ అలాంటి భయంకరమైన తుఫాను శక్తిని మీరి తుఫాను పోయిన తర్వాత లేచి నిలబడేది ఈ గడ్డి పూచలే. ఏంటయ్యా బాబు, మా అమ్మాయికి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, దానివల్ల నరాలు ఒత్తడం వల్ల అమ్మాయికి పెరుగుదల లేదు, సరిగ్గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఎక్కడెక్కడో చూస్తుంది, మా ఆయనకి డయాబెటీస్ వచ్చింది, గ్యాంగ్రీన్ అయింది, రేపు కాలు తీసేయాలి, మా అబ్బాయికి టైప్ 1 డయాబెటీస్, ఇంకా 6 సంవత్సరాలే ఇన్సులిన్ వేసుకోమని చెప్పారు, మా ఆయనకి గుండెలో 90% బ్లాక్ అయిపోయింది, ఇంకా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేదానికి కూడా వీలు కాదు, క్రాస్ ద ఫింగర్స్, పట్టుకెళ్ళండి, బతికినన్ని రోజులు బతికించుకోండి, లేకపోతే అందరినీ పిలుచుకోండి అని చెప్పిన వాళ్ళను కూడాను మనం మిల్లెట్ ఆహారం ఇస్తే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కేసు 100 మంది బయటపడ్డారు. నిన్న వస్తున్నాను నేను చూడలేదు, 92 సంవత్సరాల ఆవిడ, బీపీ 200/120 అని వచ్చారు. ఊదల అంబలి, అరికల అంబలి తాగించండి అమ్మా. అలాంటి గడ్డిపూచ ఇంకొకటి ఉంది. ఆ గడ్డిపూచకు దగ్గరలో పెరుగుతున్న ఇంకొక మొక్క గడ్డి చామంతి అని ఉంటుంది. దాని పేరే గడ్డి చామంతి. ఇటుపక్షాన్ని ఉప్పు కొడుతూ ఉంటాం. ఆ గడ్డి చామంతి రసంను తాగించండి అని చెప్తే 3 సార్లు తాగించేలోపు 140/85 అయింది 6 గంటల్లో. అర్థమవుతుందా నేను చెప్పేది? దానికి ఆ గుణం ఎలా వచ్చింది? గడ్డి పూచల మధ్యలో పెరుగుతుంది కాబట్టి దానికి ఆధారం వచ్చింది. అంటే భగవంతుడు ఇలా ఈ సస్యలోకంలో ఇలాంటి అద్భుతాల్ని ఇమిడ్చాడు. ఎవడి కోసం ఇమిడ్చాడు? నీ కోసం, నీలాంటి జంతువుల కోసం.
నువ్వు ఒక జంతువే. సో ఏదైనా పంది తనకు ఇలా ఇబ్బందులు అవుతున్నాయంటే బుడుబుడు వెళ్ళి ఆ గడ్డిని తింటుంది. అంతవరకు బురదలు ఎలా వేసుకుని ఆ పురుగు ఈ పురుగు అది ఇది అది తినేది, ఎప్పుడైతే తనకి ఇబ్బంది అని తెలుస్తుందో డింగ్ 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 అని వెళ్ళి ఆ గడ్డిని తింటుంది. అంతెందుకు, పులి కూడా వెళ్ళి గరిక గడ్డిని తింటుంది తనకు రోగం వచ్చింది అని తెలిస్తే. కానీ ఈ మనిషికి, ఆధునిక మనిషికి రోగం వచ్చినా మళ్ళా నేను 24/7 జొమాటోలో ఆర్డర్ చేసి హైదరాబాద్ బిర్యానీ తింటాను, కాశ్మీరీ పులావ్ తింటాను అని కూర్చున్నాడు. ఇది విషయం ఇక్కడ. అరే ఆ వరి బియ్యం తినేని హార్ట్లో బ్లాక్లు వచ్చాయిరా, ఆ వరి బియ్యం తినేని పాప మెదడులో ట్యూమర్ వచ్చింది, ఆ వరి బియ్యం తినే నీ పిల్లాడికి 8 సంవత్సరాలకి ఇన్సులిన్ వేసుకోవాల్సి వచ్చింది అని చెప్పే నాథుడు ఒక్కడు లేడు. ఈ తజ్ఞులందరూ ఈ విషయాల్ని మాట్లాడేదానికి ముందుకు రావట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? నీ అబ్బాయి మెదడులో ట్యూమర్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్ తీస్తాను, దాన్ని కరిగించేదానికి జర్మనీలో ట్యాబ్లెట్ ఉంది, అది తెప్పిస్తాను. వరి బియ్యం తినద్దురా 6 వారాలంటే ఆ ట్యూమర్ కరిగేదానికి మొదలవుతుంది. దానికి తోడు అద్భుతమైన పీచు పదార్థం ఉన్న ధాన్యం కానీ, పీచు పదార్థం ఉన్న కూరగాయ కానీ, పీచు పదార్థం ఉన్న తీపి పదార్థం కానీ తినిపిస్తే ఆ పీచు అనే పదార్థం నీ దేహంలో ఉన్న కల్మషాల్ని పీక్కుని నీ అంగాంగాల్లో ఉన్న జీవకోశాల్ని శుభ్రం చేసే గుణముందిరా అని చెప్పే ఆయుర్వేద పంతులు కూడాను ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో చూర్ణాలు వేసి అమ్ముకోవడం మొదలుపెట్టాడు. ప్లాస్టిక్ డబ్బాల్లో ఎవరైనా మందులు వేస్తారా? ప్లాస్టిక్ డబ్బాల్లో మీరు బియ్యం కూడా కట్టుకోవద్దండి, గోనె సంచుల్లో బియ్యము. బియ్యం అంటే వరి బియ్యం కాదు, అరికల బియ్యము, సామల బియ్యము, ఊదుల బియ్యము, ఇంకా 2 ధాన్యాలు ఉన్నాయి, అండు కొర్రల బియ్యము, కొర్ర బియ్యము. ఇప్పుడు మోసం ఏమైందంటే బియ్యం అంటే అందరి తలలో వరి బియ్యమే వస్తుంది, ఇవన్నీ బియ్యమే. మొన్నెవడో వచ్చాడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆది నుంచి మనం అన్నం తింటున్నాం, ఆది నుంచి వరి బియ్యం తినట్లేదని తెలియదు ఆయనకి. అన్నం అంటే వరి బియ్యమే అనుకున్నాడు, అన్నం అంటే వరి అన్నమే అనుకుంటున్నారు. వరి అన్నం ఇప్పుడిప్పుడు వచ్చింది, గడిచిన 100 సంవత్సరాల్లో మానవ జాతి ఎక్కువగా తినటం, ఈ డ్యాములు కట్టి ఎరువులు వేసి వచ్చింది. అంతకుముందు 100కి కాదు 1,00,00,000కి 10 మంది తినేవాళ్ళు. చెరువు గట్టు కింద భూములున్న జమీందారులు అప్పుడప్పుడు పెంచుకొని తిన్న తర్వాత మీసాలు పెంచుకొని దాని మీద వరి బియ్యం అన్నం ఒక మెతుకు పెట్టుకొని ఇలా బయటకు వచ్చేవాడు, చూడరా మేము వరి బియ్యం తిన్నాము, మీరందరూ కొర్రలు, అండు కొర్రలు, సామలు తింటున్నారు అని చెప్పేదానికి. అంటే అనాది కాలం నుంచి మొత్తం మానవ జాతి తింటున్న ఆహారం వరి బియ్యం కాదు అనేదానికి ఇది నిదర్శన. మానవ జాతి ఏకంగా మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ ప్రజలు తింటున్నది ఈ మిల్లెట్స్ ఆహారమే. కసిగట్టుకొని షడ్యంత్రంతో ఈ కార్పొరేట్ కంపెనీలు ఈ ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలని అమ్ముకొని డబ్బు చేసుకునే ఒకే ఒక్క క్రూరమైన ఆశతో మొత్తం ప్రపంచమంతా మీ ఆహారం వరి బియ్యము, గోధుమలే అని నమ్మించారు. లేకపోతే ఇప్పటికీ నాగపూర్ ఇటువైపు కిందికి ఒక్క మెతుకు గోధుమ పండించలేం మనం, దానికి చలి ప్రదేశం కావాలి. అలాంటిది మీరందరూ చపాతీలు, ఉప్మాలు ఎందుకు తింటున్నారు?
మొన్న ఏదో ఒక ఆయుర్వేదం వచ్చాడు, మీ చుట్టూ పండేటివే మీరు తినాలి అంట. మీ చుట్టూ ఏమీ పండదే, 10% కంటే తక్కువ భూమిలో నీళ్లు ఉన్నాయి. మీ చుట్టూ పండేది ఏది అని తెలుసా నీకు అని అడిగాను. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఎటువంటి సమయంలో అయినా, చలికాలమైనా ఎండాకాలమైనా పెంచుకోగలది, పెంచగలిగేది ఈ ధాన్యాలే. అంటే మనం ఈ కార్పొరేట్ వాళ్ళు వచ్చి ఇది మీ ఆహారం కాదు, వేల సంవత్సరాలు తింటున్న ధాన్యాల్ని ప్రిమిటివ్ ఫుడ్ అన్నారు. వెనుకబడిన జాతులు మీరు, వాడేదో ముందు పడ్డాడంట, వాడికి ఉచ్చలు పోసుకునేదానికి శక్తి లేదు, తెలియకుండానే ఉచ్చలు కారుతున్నాయి. పక్కనే టాయిలెట్ కట్టుకుంటానంటున్నాడు, బెడ్రూమ్ పక్కన అటాచ్డ్ బాత్రూమ్లు కట్టుకునే కర్మ మనకు కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే మీరు ఆ వరి బియ్యము గోధుమలు తింటే ఉచ్చలు పట్టుకునేదానికి, ఇప్పుడు నాకు ఉచ్చలు వస్తున్నాయంటే 4 గంటల వరకు పట్టుకొని ఉండగలిగేది ఆ నరాల దౌర్బల్యాన్ని మీ దేహంలోకి తీసుకొచ్చింది ఈ ఎక్కువైన వరి బియ్యము గోధుమలు తినటం వల్ల. ఆ రూపాంతరం చెందిన గ్లూకోజ్ ఆ వరి బియ్యంలో పట్టుకొని నిదానంగా మీ రక్తంలోకి వదలాల్సిన గుణం లేకపోవటం వల్ల, మీ రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా నియంత్రణతో ఎంత కావాలంటే అంత వదిలే శక్తి ఈ ధాన్యాల్లో ఉంది, ఆ ధాన్యంలో లేదు. అంటే మీ దేహంలో రోగం ఉత్పాదన కాకుండా చూసుకునే శక్తి ఈ ధాన్యాల్లో ఉంది, మీరు తింటున్న వరి బియ్యము గోధుమల్లో లేదు. అందుకే మీకు 6 సంవత్సరాలకే ఇన్సులిన్ వేయించుకోవాల్సిన పిల్లలు పుడుతున్నారు. అందుకే మీకు మెదడులో ట్యూమర్ ఉన్న పిల్లలు పుడుతున్నారు. అంటే పాపోడు పుట్టకముందే మీ గర్భావస్థలోనే ఈ విధ్వంసకారి విషయాల్ని మీరు జొప్పించుకుంటున్నారు. మీకు తెలియకుండా వరి బియ్యము గోధుమల్ని మూల ఆహారంగా మీరు గడిచిన 100 సంవత్సరాలుగా మార్చుకున్నందుకే, ఇంకేమీ కారణం లేదు. నీకు పిల్లడు ఎందుకు ఇలా పుట్టాడంటే పూర్వకాలంలో పూర్వజనులు ఏదో పాపం చేశావు, సమిష్టిగా పాపం చేశాము. ఇప్పుడు ఒక్కొక్కరు పాపం చేయలేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడని మీరు ఇక్కడ అంటున్నారు. పంజాబ్లో ప్రతి ఇంట్లో 2 క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. డయాబెటీసు బీపీ అవంతా లెక్కకే లేదు రోగాలు. ఎక్కడైతే ఈ క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలు గాలిలో ఎక్కువగా తేలాడుతున్నాయి, నీళ్ళల్లో ఉన్నాయి, మీ ఆహారంలోకి వచ్చాయి, ఇలా చేయటం వల్లనే రోగాలు వస్తున్నాయని ఈ తజ్ఞులు చెప్పకపోవటం వల్ల. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే నిజమైన స్వచ్ఛమైన, ఇప్పటికీ మీరు ఎరువులు వేశారనుకోండి, అక్కడ ఆ గడ్డి దగ్గర మీరు ఎరువులైనా వేయండి, ఏమన్నా వేయండి, నాకు అవసరం లేదు. అందులో ఆ అద్భుతమైన ప్రజ్ఞ ఉంది, జీనోమ్ ఉంది. అంటే ఏది చెడు ఏది మంచి అని నిర్ణయం చేసుకునే విచార విషయం ప్రజ్ఞాపూర్వకంగా ఆ మొక్కలో ఉంది. వరి బియ్యం మొక్కలో లేదు. నీళ్లు వేసి ఎరువు వేస్తే ఎక్కువ పెరుగుతుంది. అది నీళ్ళు లేకుండా ఎరువు లేకుండా ఉంటే 7 క్వింటలే, లేకపోతే 30 క్వింటాలు. అంటే ఏంటి, ఇక్కడ మోసపోతుంది ఏది? ఆ వరి మొక్క మోసపోతుంది, ఆ మొక్క మోసపోదు. నాకు తెలుసురా నువ్వేం మోసం చేస్తున్నావో, నేను ఇంతే ధాన్యం 7 నుంచి 12 క్వింటల్ లోపే ఉంటుంది ఈ మిల్లెట్స్.
అంటే మీరు ఎరువులు వేసినా నేను తీసుకోను. హంసలాగా పాలను నీళ్లను వేరు చేసే గుణం మన మిల్లెట్స్కి ఉంది అన్నమాట. అంటే కొంచెం తెలివైన వాళ్ళు అడుగుతారు నన్ను, సో దీనికి ఎరువేస్తే మాకేమీ అవసరం లేదురా వెధవా అని చెప్తున్నా. ఈ వెధవ పనులు నా దగ్గర సాగవు, ఆ ప్రజ్ఞ నాకుంది అని ఈ సిరిధాన్యాల మొక్కలు చెప్తున్నాయి. ద జెనెటిక్ బయోమ్ అంటారు దాన్ని. 8 నుంచి 18 రెట్లు ఎక్కువ ఉంది ఆ ప్లాంట్లో వరి బియ్యం కంటే. అంటే వరి బియ్యంలో ఇంకా ఆ ప్రజ్ఞను దేవుడు నింపేదానికి వీలు కావట్లేదు. ఎందుకంటే నీళ్ల సహాయంతో పెరిగే మొక్కలన్నిటికీ C3 ప్లాంట్స్ అంటారు. ఆ పీచు పదార్థాన్ని ప్రతి కణంలోనూ ఉంచేదానికి వీలు కాదనమాట. ఇది తేడా. C4 అంటారు. అంటే గ్లూకోజ్ను తయారు చేసే విధానాన్నే మార్చుకున్నాయి ఆ మొక్కలు. అంటే అనాది కాలం నుంచి ఎడారిని, మరుభూమిని అద్భుతమైన సస్యవనంగా మార్పు చెందాలంటే మీరు మొదలు పెట్టాల్సింది ఈ మిల్లెట్స్ గ్రాసెస్తో. అంటే బంజరు భూమిని మళ్ళా స్వచ్ఛమైన, అద్భుతమైన, సారవంతమైన భూమిగా మార్చాలంటే మొదటిగా మీరు ఎంచుకోవాల్సిన మొక్కలు ఈ సిరిధాన్యాలు, మిల్లెట్స్ అంటారు. అంటే మిల్లెట్స్ మూలకంగా బంజరైన ఒక స్థానాన్ని మళ్ళా సారవంతం చేయొచ్చు. అంటే మానవ జాతిలో బంజరతనం ఉంటే మీరు తినాల్సింది వరి బియ్యము, గోధుమలు, బిర్యానీలు కాదు. తింటే ఇంకా బంజరైపోతారు మీరు. మీకు పిల్లలు పుట్టాలంటే, అది ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే మీరు తినాల్సింది సామల బియ్యము. అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. స్పర్మ్ కౌంట్ తక్కువైపోయి IVF సెంటర్లు ఎక్కువైపోయాయి. అంటే పిల్లలు పుట్టించుకునే సామర్థ్యం కూడా లేకుండా పోయింది మానవ జాతిలో. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు ఇటలియన్స్ లేరు. ఇటలీ వాళ్ళు పుట్టి 8 సంవత్సరాలు అయింది. ఎందుకంటే వాళ్ళల్లో స్పర్మే లేదు, వీర్య కణాలు మాయమైపోయాయి. ఇప్పుడు అదే పరిస్థితి భారతదేశంలో కూడాను. మనం కొద్దిగా వెనకబడ్డామంతే. వాళ్ళు తినేవన్నీ తినకుండా ఉండటం మన అదృష్టమని ఎవడు చెప్పట్లేదు. ఆ కృతకమైన గుడ్లు, కృతకమైన కోడి, కృతకమైన మాంసం తినేదానికి వాళ్లకు గడిచిన 50 సంవత్సరాల క్రితమే వాళ్ళ మాంసాహారంలో మునిగిపోయారు. మనల్ని అందరినీ ఇప్పుడు మాంసాహారం చేయాలని ప్రోటీన్ మంచిది మీకు అని చెప్పడం మొదలుపెట్టారు. ప్రోటీన్ మాంసంలో ఉంది అని చెప్పడం మొదలుపెట్టారు. మాంసంలో ప్రోటీన్ ఎక్కడ వచ్చింది? ఏం అవసరం లేదు. ఎలా వచ్చింది? అది మన గడ్డి పూచల నుంచే వచ్చింది. ఆ జింకలు గడ్డి తింటేనే దానికి మాంసం వచ్చింది. ఆ మాంసంలో నుంచి అంటే నిజమైన ప్రోటీన్లు, మంచి ప్రోటీన్లు జింక మాంసంలో లేవు, అక్కడ ఉండేది. సో మీకు ప్రోటీన్ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ఏం తినాలి? లేదు, నేను గుడ్డు తింటాను. అక్కడ ఇంజెక్షన్ వేసినారు. 21 రోజుల్లో టుపుకు 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 అని గుడ్లు బయటపడతాయి. రోడ్ల మీద పడి గుడ్లు తినడం మొదలుపెట్టారు. మీ కిడ్నీలు టపుకు టపుకు అని పోతున్నాయి. పర్వాలేదు రండి, డయాలిసిస్ పెడుతున్నాము ఇక్కడ. ప్రతి సెంటరు పులివెందల్లో ఒకటి, అక్కడొకటి, ఇక్కడొకటి డయాలిసిస్లు. కిడ్నీలు పోతుంటే ఇంకా ఉచ్చలు పోసేదానికి లేదు, రావట్లేదు బయటికి. ఉచ్చలు రావట్లేదంటే ఏంటి? కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదు సార్. యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయింది, క్రియాటినిన్ ఎక్కువైపోయింది, కాలు వాపు అయిపోయింది. అంటే నీరు దేహంలో నుంచి బయటికి పోసేదానికి కావలసిన వ్యవస్థని మీరు నాశనం చేసుకుంటున్నారు. అది ఎందుకయింది? ప్రోటీన్ ఎక్కువ కావటం వల్ల. నైట్రోజన్ సారజనకం అంటారు, తెలుగులో నత్రజని అంటారు. ఆ నత్రజని
సూక్ష్మంగా దాన్ని బయటికి వేయాలి. యూరిక్ యాసిడ్ రూపంలో, మూత్రంలో నైట్రోజన్. మీరు ఉచ్చలు పోసే చోట వెళ్తే వాసన వస్తుంది చూసారా, ఆ అమోనియా వాసన అంటారు, అదే నైట్రోజన్. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే దేవుడు మూత్రపిండాలను ఎందుకు పెట్టాడు? మీ ప్రోటీన్లు ఎక్కువైతే మిగిలిన దానిని, నేను చెప్పానే ప్రజ్ఞను, ఆ విషయాన్ని సంగ్రహించుకొని ఉంచుకొని ఆ జ్ఞానం డిఎన్ఏ అంటారు, దాన్ని తయారు చేసుకునేదానికి మీకు నైట్రోజన్ కావాలి. అది ఎంత కావాలి? మొత్తం అంతా కలిపితే ఏ జీవి అయినా, ఏనుగైనా, తిమింగలమైనా, మనిషి అయినా 5 నుంచి 7% అంతే. అంటే 7% కంటే ఎక్కువ నైట్రోజన్ ఉండకూడదు. ఎక్కువైతే ఏమవుతుంది? కిడ్నీలు పాడవుతాయి. కిడ్నీలు పాడవుతుంటే లివర్ పాడవుతుంది. మీ కాలేయము, మూత్రపిండం పాడైతే ఇంక మీరేం పని చేస్తారు? అవే 2 శుద్ధం చేసే ఫ్యాక్టరీలు మీ దేహంలో. మిమ్మల్ని శుద్ధం చేసే ఈ 2 అంగాల్ని పాడు చేసుకునే ఆహారాన్ని మిమ్మల్ని తినమంటున్నారు వీళ్ళు. తినమంటున్నారా? ప్రోటీన్ ఎక్కువ కావాలి అని మాంసాహారులు మాంసం తింటున్నారని ఈ శాకాహారులు మొలకలు తినండి అని కొందరు చెప్పడం మొదలుపెట్టారు. ఓహో, మొలకలు మంచిది, వేరుశనగలు తినండి. పొద్దున్న లేచి ఈ మొలకలు ఆ మొలకలు 8 మొలకలు కలుపుకోండి, మల్టీగ్రెయిన్ బాగా రోస్ట్ చేయండి, నెయ్యి వేసుకోండి, పౌడర్ చేసుకోండి, మాల్ట్ తాగండి. ఇదొక రోగం మొదలైంది. వాడేదో తిని చస్తున్నాడు అంటే వాడిని చూసి మనం చచ్చేదానికి ఇట్ట మొదలుపెట్టారు. ఈ బ్యాడ్లల్లో, పప్పుల్లో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంది. అంటే 1 కేజీ మాంసం మీరు తింటే మీకు 160 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. అదే 1 కేజీ పప్పులు బేడలు తింటే 250 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. అంటే మీరు పప్పులు బేడలు తిని నేను మాంసం తినట్లేదు నాకు ప్రోటీన్ వస్తుంది అనుకుంటున్నారా? మీ కిడ్నీలు ఇంకా తొందరగా పటాక్కనైపోతాయి. నియంత్రణ లేదు ఇక్కడ. చాలామందికి మోసం చేస్తున్నారు ఈ తజ్ఞులు కూడా. పప్పులు బేడల్లో పీచు పదార్థం ఉందని చెప్తున్నారు. 0. ఆ పైన పొట్టులో మాత్రమే ఉండేది. ఇప్పుడు పెసలు పొట్టు ఉంది కదా, మొలక కట్టినప్పుడు ఆ పొట్టు మీరు తినరు. వేరుశెనగలు ఆ పొట్టు అని ఊపుకొని తింటున్నారు. పొట్టులో పీచు ఉంది, మీరు పీచు తినట్లేదు. కందులు పొట్టు తీసేస్తున్నారు, పాలిష్ చేసుకుంటున్నారు, రంగు వేసుకుంటున్నారు. అవునా? అంటే మీరు తినేదంతా విషము, మంచిదాన్ని వాడేసేసారు, బయటపడేశారు. కానీ కొంతమంది తగ్గిన ప్రోటీన్ ఈ పప్పులు బేడల్లో పీచు పదార్థం ఉంది అంటున్నారు. పీచు పదార్థం లేదు. పీచు పదార్థం కావాలంటే మీరు ఆ పైన ఉన్న పొట్టుతో తినాలి. పొట్టుతో మీరు పిండి వంటలు చేయరు. అది వేస్తే సరిగ్గా రాదు అని అంతా తీసి కడిగి పాలిష్ చేసుకొని తింటున్నారు. అవునా? మోసం జరుగుతుంది ఇక్కడ. ఎలా ఈ కార్పొరేట్ వాళ్ళు మోసం చేస్తున్నారో ఈ తజ్ఞులు కూడా మిమ్మల్ని ఇలాంటి విషయాలు మీ మెదడులో జొప్పించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వేరుశెనగలు తినండి మంచిది, పొద్దున్నే ఇంత నానబెట్టుకొని దానికి ఇంత పండు వేసుకొని తాగితే అలా చేయండి. ఒక 30 రోజులు మీ కిడ్నీ కపుట్, రక్తం గట్టిగా అయిపోయి ఎక్కడంటే అక్కడ రక్తనాళాలు పెగిలిపోతాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? పలుచగా రక్తం ఎప్పుడూ మీ దేహంలో ప్రసారమవుతూ ఉండాలంటే మీ రక్తంలో కరిగి ఉండాల్సిన పదార్థం పీచు పదార్థం. తులసి ఆకును తీసుకోండి, 3 నిమిషాలు నీళ్ళల్లో మరగబెట్టండి. ఆ నీళ్లు తేటగా అవుతాయి. అంటే నీళ్ళేంట్రా తేటగా కావడం అంటే అందులో తులసి ఆకు నుంచి విడుదలైన ఆ పీచు పదార్థం ఇంకా తేట చేస్తుంది. కొత్తిమీర వేయండి, తేట నీళ్ళు తయారవుతాయి. అంటే మీ కిడ్నీలో ఇరుక్కుపోయిన కల్మషాలని పైకి పీకి లాగాలంటే కొత్తిమీరలో ఉన్న పీచు పదార్థం మీ కిడ్నీలను క్లీన్ చేస్తుంది.
అదే ఒక రావి ఆకు వేసి చూడండి, మీ అండకోశాల్లోనూ వీర్యకణాల్లోనూ పేరుకున్న కల్మషాలని లాగేస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? నా బాధ ఏంటంటే ఇందులో ఉన్న విజ్ఞానాన్ని సామాన్యుని మీదకి ట్రాన్స్ఫర్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను. రింగు గ్రర్ గ్రర్ అని తిరుగుతోంది. మీ వైఫైలు చూస్తారు కదా, ఇటా ఇటా ఇటా. నేను తిరుగుతున్నాను గిర్ర గిర్ర అని. ఈ విషయం అక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి అని ప్రయత్నం చేస్తున్నాను. అంటే మూలం ఏమిటి ఇక్కడ? మన ఆరోగ్యంగా ఉండాలంటే దేహంలో, అంగంలో, జీవకోశాల్లో కల్మషాలని అక్కడ ఉండకుండా చూసుకోవటం అనేది అతి ముఖ్యమైన విషయం. ప్రజ్ఞాపూర్వకంగా మనం గ్లూకోజ్ని బర్న్ చేస్తే శక్తి వస్తుంది, దాంతోపాటు కల్మషాలు మిగులుతాయి. ఆ కల్మషాలని పేరుకుంటూ నిదానంగా రోగాల్ని తయారు చేస్తున్నాము. అంటే ఇక్కడ రోగం ఎక్కడ మొదలైంది? మనం గ్లూకోజ్ని బర్న్ చేసినప్పుడే మొదలైంది. అంటే జీవం అక్కడే ఉండేది. గ్లూకోజ్ని బర్న్ చేస్తేనే శక్తి వస్తుంది. శక్తితో పాటు కల్మషం మొదలైంది. దాన్ని తీయలేకపోవటం వల్లనే మానవ జాతికి ఇప్పుడున్న పెద్ద పెద్ద రోగాలు తయారవుతున్నాయి. అర్థమవుతుందా? నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను, చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మీరు బియ్యం కానీ, బియ్యము, గోధుమలో, మాంసం ఏమి తిన్నా చివరికి గ్లూకోజ్ను భస్మం చేసే జీవనం చేయాలి. ఆ భస్మం చేసినప్పుడు ఉత్పాదన అవుతున్న కల్మషాల్ని మనం తీసేసే వ్యవస్థని గడిచిన 100 సంవత్సరాలుగా మానవ జాతి పూర్తిగా తీసేసుకుంటూ వచ్చేసింది ఆహారంలో నుంచి. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మీ రోగాలన్నిటికీ మూల కారణం ఏమిటి? మీ దేహంలో క్లీనింగ్ సిస్టమ్ని, అంటే కిడ్నీని, లివర్ని చంపుతూ వస్తున్నాము అని. దానిని మళ్ళీ బతికించేట్టు చేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది. ఎవడు చేస్తాడా పని? మన కర్మ ఏమిటంటే తిరుపతి తిమ్మప్పకు కూడాను పంది కొవ్వు తినిపించడం మొదలుపెట్టాం. తెలుసా మీకు? ఆయన చేసే ప్రసాదంలో లడ్డూకు నెయ్యి అని చెప్పి ఈ పెద్ద మట్టంలో తయారు చేస్తున్న పందుల కొఠారుల నుంచి 92 బిలియన్ పిగ్స్ మానవ జాతి చంపుకు తింటుంది ప్రతి సంవత్సరం. ఎంత? 92 బిలియన్ పిగ్స్ ఆర్ కిల్డ్ ఎవ్రీ ఇయర్. తినేది 300 కేజీ, ఒక్క పంది తూగుతుంది, 300 కిలోస్. దాంట్లో తినగలిగినది 180 కేజీలు మాంసము, మిగిలిన 120 కేజీలు చర్మము, ఎముకలు, అది ఇది అంతా. దాన్ని అంతా పెద్ద పెద్ద స్టీల్ బాండ్లీలో, అంటే మొత్తం ఒక 100 అడుగులు ఉంచి 100 అడుగులు పెద్ద బాండ్లీలో వేసి వేడి చేస్తారు. కొవ్వు బయటకు వస్తుంది. 100 కేజీలు ఈ తినలేని మాంసాన్ని వేడి చేస్తే మీకు దాదాపుగా 30 కేజీలు కొవ్వు బయటకు వస్తుంది. 92 బిలియన్ పందుల్ని చంపుకు తింటున్న మానవ జాతి అందులో సగం కంటే, అంటే 440% తినలేని మాంసాన్ని వేడి చేస్తే దాదాపుగా 1 బిలియన్ టన్స్ ఆఫ్ కొవ్వు వస్తుంది. దాన్ని డాల్డా అంటారు. అర్థమవుతుందా? ఆ డాల్డాని పలు రూపాలుగా మార్చేసి మీరు తినే నెయ్యి కూడాను మిక్స్ చేస్తున్నారు. ఎంత మిక్స్ చేశారంటే తిరుపతి లడ్డు తయారు చేసేదానికి కావాల్సిన నెయ్యిలో కూడాను దాన్ని పంపించి 30% బయటపడింది. సో తిరుపతి తిమ్మప్ప కూడాను ఈ పంది కొవ్వు. కానీ మీ అందరికీ అర్థం కానిది ఏంటంటే తిరుపతి తిమ్మప్పకి ఏమీ ప్రాబ్లం లేదు. 4 శ్లోకాలు చెప్తాడు, గోమూత్రంతో ఇలా ప్రక్షాళన చేస్తే అది పవిత్రమైపోయింది. మీ పొట్టలో కూర్చున్న దాన్ని ఎవడు తీస్తాడు? అర్థమైందా? అది తిమ్మప్పకు అలా తినిపిస్తుంటే మీరు మీ పిల్లల నోట్లో ప్రతిరోజు బిస్కెట్లు, చాక్లెట్లు, బ్రెడ్లు, బర్గర్ల రూపంలో వేస్తున్నారు. అక్కడ తయారవుతున్నదంతా ఆ నూనెల్లో
మీరు తినే పూరీల్లో, మీరు తినే మసాలా దోశల్లో, మీరు తినే పానీపూరిలో, మీరు తినే గోబీ మంచూరిలో, అన్ని చోట్ల ఇది తేలాడుతుంది అని మీకు తెలియదు. తెలుస్తుందా ఇప్పటికైనా? అది ఒక్క పంది మాంసం గురించే చెప్పాను. 280 బిలియన్ల కోళ్లను తంపుకు తింటున్నారు మీరందరూ. కోడైనా పందైనా 1 కేజీ మాంసం మీరు తింటున్నారంటే 400 గ్రాములు మిగులుతుంది. ఆ మిగిలినది 248 బిలియన్ కోళ్లను చంపుకు తింటున్నారంటే అది ఎంత మాంసమో, అది ఎంత కొవ్వో. కోడి కొవ్వు బాగుంటుంది, పంది కొవ్వు కంటే మేము ముస్లింలు పందులను తినము, మేము రెడ్లము దీన్నే తింటాము. అందరూ తింటున్నది అదే. ఎందుకంటే అన్నిటినీ పెంచుతున్నది ఆ సోయాబీను, మొక్కజొన్నల్ని మిక్స్ చేసిన పశుగ్రాసమే. దానిలను తయారు చేసేదానికి కావలసిన ఆ కెమికల్స్ మీకు క్యాన్సర్ తప్ప ఇంకేమీ రాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మనం చేస్తున్న ప్రతి పదార్థం నోట్లోకి వెళ్తుంది రోగగ్రస్తము. ఆ రోగాల్ని మీ దేహంలో ఉన్న అంగాంగాల జీవకోశాల నుంచి తరిమి కొట్టాలంటే మీకు కావాల్సిన పదార్థం ఒక్కటే, అది పీచు పదార్థం. ఆ పీచు పదార్థం ఎక్కడ ఉందయ్యా? ఎక్కడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, ఏమీ లేకుండా, నీళ్ళ అవసరం లేదు, ఎరువు అవసరం లేదు, క్రిమి కీట కలుపు నాశక మంద పదార్థాల అవసరమే లేకుండా పెంచుకునే మిల్లెట్స్ ధాన్యాల పై పొరల్లో దేవుడు పెట్టాడు. మీరు తింటారా? అబ్బా మిల్లెట్స్ తింటే వేడవుతుంది, టేస్ట్ ఉండదు. టేస్ట్ వచ్చింది వాడు వేసిన కెమికల్ వల్ల అని మీకు తెలియదు. తొందరగా వండుకోవచ్చు, ఎందుకంటే వాడు సగం వండి ఇచ్చేసాడు ఆల్రెడీ. హీట్ ఎక్కుతుంది. మిల్లెట్లు నీళ్ళల్లో నానబెట్టకుండా మీరు తింటే, మీరేం చేశారు? మిల్లెట్ డాక్టర్ కాదర్ వచ్చి చెప్పాడు మంచిదని కొర్రలు తీసుకొచ్చి కుక్కర్లో వేసి పుస్ 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 అని 4 అక్కడ నీళ్ళల్లో నానబెట్టిన పీచైతేనే అది వండబడుతుంది. అబ్బా 8 గంటలు నానబెట్టమని చెప్పాడు డాక్టర్ కాదరు. 8 గంటలు నానబెట్టాలా? నేను మిమ్మల్ని నానమన్నానా? మిమ్మల్ని నీళ్ళల్లో కూర్చొని 8 గంటలు నానమని చెప్పలేదు నేను. 8 గంటలు ధాన్యాన్ని నానబెట్టాలి. ఆ పీచు పదార్థం పొరలు 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 లోపలి వరకు ఉన్నాయి ధాన్యంలో. అవి నానాలి, నాని వికసించాలి. వికసిస్తే 10 నిమిషాల్లో ఉడుకుతుంది. ఆ పీచు రెడీగా ఉంది. మీరు ఒక గోనె సంచి తీసుకోండి, డ్రైగా ఉన్నప్పుడు అంటే ఎండినప్పుడు ఇలా పీకితే పీకలేరు. అదే నీళ్ళల్లో 2 గంటలు 3 గంటలు నానబెట్టండి, మెత్తగా అవుతుంది. ఇలా అంటే చినిగిపోతుంది. అర్థమైందా? అంటే ఏంటి? నానబెట్టడం వల్ల ఆ పీచు పదార్థాన్ని మనం తీసేయచ్చు. సో నానబెట్టకుండా మీరు వండితే మీ పొట్టలో ఉన్న ఎంజైమ్స్ కూడాను దాన్ని తగలలేవు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంగ్లీష్లో యామ్ ఐ మేకింగ్ సెన్స్? ఎందుకంటే ఇంతవరకు మీరు నాన్ సెన్స్లో బతుకుతున్నారు. వాట్ యు ఆర్ ఈటింగ్, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాన్ సెన్స్. మీ మెదడులో కొద్దిగా సెన్స్ వేస్తామని వచ్చాను. అర్థమవుతుందా? అంటే మీరు వరి బియ్యాన్ని కుక్కర్లో వేసిన పుసుక్ పుసుక్ అని తింటున్నారు, అది నాన్ సెన్సు. ధాన్యం కానీ పప్పు బేడలు కానీ నానబెట్టుకొని వంట చేసుకునే అద్భుతమైన వంట పద్ధతులు మన దేశంలో వేల సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఇలా మార్చేసుకున్నాం. అలాంటి ఆహారం తింటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని బతికే ఆ జీవశక్తిని
మనం కుంగించుకుంటూ వచ్చి 30 సంవత్సరాలకే ఐసీయూ అంటే ఐసీయూకి వెళ్తాము, అక్కడి నుంచి ఐసీయూ అని పైకి వెళ్తాం. అర్థమవుతుందా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, దానికి కావాల్సిన విజ్ఞానాన్ని నేను మీ తలల్లో నింపేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ మనం మోసపోయాము, ఈ తజ్ఞులు మనల్ని మోసం చేస్తున్నారు. మీ దేహం క్లీన్ చేస్తాము రండి డీటాక్స్ అని పంచకర్మ అని మొదలు పెడతారు. రోజు పంచకర్మ జరగాలరా బాబు. 3 నెలలు రోగం తెచ్చుకొని 3 వారాలు పంచకర్మలు కాదు. రోజు పంచకర్మ జరిగేదానికి వీలైన అవకాశం, పరిస్థితిని మీ దేహంలో ప్రతి జీవకోశానికి అందజేయటమే నిజమైన ఆరోగ్య పద్ధతి. ఆరోగ్యం రోజు ఉండాలి. 3 నెలలు రోగం తెచ్చుకొని 3 వారాలు బాగు చేసుకుంటాను, మళ్ళా 3 నెలలు రోగం తెచ్చుకుంటాను కాదు. రోజు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఉత్పాదన అవుతున్న కల్మషాలు ఆ రోజుకు ఆ రోజు కాదు, ఆ క్షణానికి క్షణాన్ని బయటపడే వ్యవస్థ మన ఆహారంలోనే దేవుడిచ్చాడు. దాన్ని తీసేసి పక్కన పెట్టి ఇది పందుల ఆహారం, ఇది పక్షుల ఆహారం, ఇది ప్రిమిటివ్ ఫుడ్. సేమ్ వర్డ్స్ వాడారు వీళ్ళు. మేమిస్తున్నాం మీకు ప్రీమియం ఫుడ్, మీరంతా తింటున్నది ప్రిమిటివ్ ఫుడ్. కానీ నిజమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, రోగాల్ని పారద్రోలే ఆహారం, దాన్ని మరిచిపోయాము గడిచిన 100 సంవత్సరాల్లో. ప్రాబ్లం ఏమీ లేదు, అందరికీ రోగం వచ్చింది, మీకేం ప్రాబ్లం లేదు, మేము ఉన్నాం కదా, ట్యాబ్లెట్లు ఇస్తాం, రండి హాస్పిటల్కి. బీపీ వచ్చిందా ట్యాబ్లెట్ తీసుకో, డయాబెటీస్ వచ్చిందా ట్యాబ్లెట్ తీసుకో, క్యాన్సర్ వచ్చిందా రండి, రేడియేషన్, కీమోథెరపీ. ఒక్కరికైనా బాగైందా? బాగా అయిందని మేము చెప్పలేదు కదా. ఏమేమి చెప్పాము? బీపీ వస్తే ఎన్ని రోజులు ట్యాబ్లెట్ తీసుకోమని చెప్పాము, లైఫ్ లాంగ్ తీసుకోమన్నాము. మేము బాగు చేస్తామని చెప్పామా? డయాబెటీస్ వస్తే బాగు చేస్తామని చెప్పామా? ఇవి దీర్ఘకాలిక రోగాలు అని పేరు పెట్టాము మేము. అవును కదా. ఒకసారి వస్తే పోదు అనే చెప్తున్నాం మేము అందుకే తజ్ఞులము. అవునా? ఏ రోగం రాకుండా చూసుకునే చెప్పేది నిజమైన వైద్యం. అంటే మీరందరూ చేస్తున్నది వైద్యం కాదు, వైద్యం పేరులో రోగాల్ని నానబెడుతున్నారు. ఒకసారి ట్యాబ్లెట్ తీసుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇంకా 3 ట్యాబ్లెట్లు యాడ్ అవుతాయి. అవునా? మరి దీన్ని సైన్స్ అంటున్నారేంటి? మీ విజ్ఞానం సరిగ్గా ఉంటే రోగాలు తగ్గిపోవాలి కదా, రోగాలు లేకుండా కావాలి కదా. కానీ రోగాలు ఎక్కువ అవుతున్నాయేంటి? ఇదేం విజ్ఞానం అయ్యా బాబు? కానీ ఇదే విజ్ఞానం అంటున్నారు మీరు. మేము రోగం లేకుండా మాయం చేస్తాం, అది మ్యాజిక్, ఊడు మ్యాజిక్ చేయలేరు మీరు. ఏదో ఒకటి జరిగిండొచ్చు, ఇది సైన్స్ కాదు. ఇది వీళ్ళ వాదం. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, 1,00,000 మంది డయాబెటీస్ పేషెంట్లను తీసుకురండి, వాళ్ళందరికీ మిల్లెట్స్ భోజనం పెట్టండి 30 రోజులు. 30 రోజులు కాకపోతే 2 నెలలు పెట్టండి, ఒక్కడికి కూడా డయాబెటీస్ ఉండదు తర్వాత. అంతేనా? చప్పట్లో. విజ్ఞానం సరిగ్గా ఉంటే ఏ రోగము నీ దేహంలో ఉండకూడదు. అర్థమవుతుందా? నీ దేహంలో కల్మషాల్ని శుద్ధం చేసే గుణం లేకుండా చేసుకొని నీ ఆహారంలో రోగం వచ్చింది, ఇది ఇస్తాను అది ఇస్తాను, ఎంఆర్ఐ స్కాను, పెట్ స్కాను, క్యాట్ స్కాను, ఆపరేషన్లు, ట్యాబ్లెట్లు. అంటే ఆహారంలో ఉన్న ఆరోగ్యాన్ని
హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ చేస్తారా? ఎక్కడుంది ఆరోగ్యం? మీ వంటింట్లో వదిలేశారు. ఎక్కడ వెతుక్కుంటున్నారు? బాగుందయ్యా. ఆరోగ్యం ఎక్కడుందయ్యా? ఎక్కడుంది? వంటింట్లో ఉంది. నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? వంటింట్లో వెతకాలి కదా. చూడు, అబ్బాయి మెదడు పాడుగాలేదు, వంటింట్లో వెతకాలి అని చెప్తున్నాడు. అవునా? సో ఎక్కడికి వెళ్ళాలి మీరు ఇప్పుడు? వంటింటికి వెళ్తాము, కానీ అక్కడ జొమాటో స్విగ్గీ ఆర్డర్ చేస్తాము అంటున్నారు. ఆడోళ్ళు ఎందుకు వినట్లేదంటే మీరే మొదలుపెట్టింది. బయటికి వెళ్ళి హోటల్లో తినొచ్చి అక్కడ చాలా బాగుందే, వాడు భలే చేస్తున్నాడు, రా నిన్ను తీసుకెళ్తానని అక్కడ పట్టుకెళ్ళాడు. తినింది బాగానే ఉంది అని ఇంటికి వచ్చి తయారు చేసేదానికి ప్రయత్నం చేసింది. వాడు ఏదో కెమికల్ వేస్తున్నాడో నీకు తెలియదు. అబ్బా నువ్వు ఏం చేస్తావే, బాగలేదు, నేనే ఆర్డర్ చేస్తాను, నేనే పట్టుకొస్తానులే, వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడు. ఒకరోజు అయింది, మళ్ళీ రెండో రోజు తీసుకో, నువ్వెందుకు తీస్తావులే, నేనే ఆర్డర్ చేస్తానులే అని ఇవిడ ఆర్డర్లు చేయడం మొదలు. ఇంతే జరిగింది. మళ్ళీ ఆడవాళ్ళనే తిడతారు వీళ్ళు. చాలా తెలివివంతులు ఇలాంటిదా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు చూడు, ఆయనకి 50 ఏళ్ళకి మోకాలు నొప్పులు వచ్చాయన్నాడు. తినేది మాంసము, గుడ్లు. క్లీన్ కావద్దు, క్లీన్ కావట్లేదు, కిడ్నీల్లో క్లీన్ కావట్లేదు, చివరికి ఎక్కువైపోయి మోకాళ్ళల్లో తట్టు పెట్టుకుంటున్నారు. నో ప్రాబ్లం, బై 1 get 1 ఫ్రీ, ఇది తీసేస్తాం, అది తీస్తాం, మోకాలు కొత్తది వేస్తాం అంటున్నారు. ఇప్పుడు మోసం అవుతుంది ఎక్కడ? వంటింట్లో. అంటే మీరందరూ ఇప్పటికప్పుడే మిల్లెట్స్ని కొనుక్కొని తినాలి. మీకు ఏ రోగం ఉన్నా 3 నెలలు కాకపోతే 6 నెలలు, 6 నెలలు కాకపోతే 2 సంవత్సరాల్లో బాగవుతుంది. 180 కేజీలు. మొన్న వచ్చింది ఒక పాప, అమెరికాలో ఉన్నిన్నారు. అమ్మాయి పేరేం పేరు సార్? నిన్న వచ్చింది, నువ్వు చూసావు కదా అక్కడ, రక్షణ ఏదో పేరు. 180 కేజీలు వచ్చి మైసూర్లోనే ఉన్నారు. ఇప్పటికి 4 months అయింది. 100 kgs తగ్గింది. మా క్లినిక్ మిద్దె మీద ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో. ఫస్ట్ వచ్చినప్పుడు కారులో వెళ్ళి చూసి వచ్చాను. అమ్మాయి కారులోంచి బయటకు రావాలని పెద్ద తీసుకొచ్చారు. ఇప్పుడు మెల్లిగా నీట్గా పైకి వచ్చి కూర్చుంది, క్లినిక్లోకి వచ్చింది. జస్ట్ 4 monthsలో. అమెరికాలో అన్నీ తయారు చేశారు, అన్నీ చూశారు. అన్ని నేచర్ క్యూర్ సెంటర్లకు వెళ్ళారు. ఈ జ్యూసులు, ఆ జ్యూసులు, ప్రోటీన్ పౌడర్లు, ఇంతే, రోజుకి ఇంత తాగాలి మీరు, తూకం పెట్టుకొని బ్యాలెన్స్లు పెట్టుకొని, ఇంత ఈ క్యాలరీ, ఇంత ప్రోటీను, అంతా నాన్ సెన్స్. క్యాలరీ అనే పదం ఎలా వచ్చింది తెలుసా మీకు? ఈ న్యూట్రిషనిస్టులు అందరూ దీని గురించే 20 calories, 30 calories, 40 calories, వేరుశనగలో ఇన్ని క్యాలరీలు, దాంట్లో ఇన్ని క్యాలరీలు, దీంట్లో ఇన్ని క్యాలరీలు, ఇది ఇంత తినండి, తూకం వేసుకొని తింటూ కూర్చుంటారు ఎవరైనా? ఎంతన్నా తినండి మిల్లెట్స్, నీ పొట్టలో నుంచి అప్పుడే సిగ్నల్ వస్తుంది, చాలరా వెధవా తినొద్దు అని. అది సైన్స్ అంటే. ఈ క్యాలరీ అనే పదము యుద్ధంలో ఒక డబ్బాలో వేసి బాంబు మెటీరియల్ని టప్ అని వస్తే ఎంత శక్తి ఉంది అని చేసిన దాన్ని వీళ్ళందరూ వాడడం మొదలుపెట్టారు. అంటే క్యాలరీస్ గురించి మాట్లాడుతున్నాడు ఏదైనా డాక్టర్ అంటే వాడు ఎక్కడో పాతకాలంలోది మాట్లాడుతున్నాడు అని. మైటోకాండ్రియాలో గ్లూకోజ్ బర్న్ అయినప్పుడు రిలీజ్ అవుతున్న ఈఎంఎఫ్, ఆ ఎనర్జీ లీకేజ్ని కూడాను క్లీన్ చేసే గుణము మన మిల్లెట్ పీచులో ఉంది. సామెలు తింటే మీ అండకోశాలని శుద్ధం చేస్తుంది. ఊదలు తింటే మీ కాలేయం క్లీన్ అవుతుంది. అండుకొర్రలు తింటే మీ నోటి నుంచి గుదద్వారం వరకు ప్యాకేజ్డీలు అన్నీ శుద్ధమైపోతాయి. కొర్రలు తింటే మీ శ్వాసకోశాలు, నరనాడులు శుద్ధమవుతాయి. అరికెలు తింటే మీ రక్తము, ఎముకల మధ్య శుద్ధమవుతుంది.
అర్థమవుతుందా నేను చెప్పేది? అంతా అర్థమైంది, కానీ తినను మేము. నాకు కావాలి పలావ్ కావాలి, నాకు ఎగ్ బుర్జీ తినాలి, శాండ్విచ్ తినాలి, పిజ్జా కావాలి. అవునా కదా? అంటే ఏంటి? అలవాటైపోయింది. దుశ్చటాలు ఇవి. అడిక్ట్ అయిపోయాడు వీడు. ఆ ఫోన్ తీసుకొని టింగ్ 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 అని ఆర్డర్ చేయడం, ఏం తింటున్నాడో తెలియకుండా తినడం, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం, వాడేం ట్యాబ్లెట్ ఇస్తున్నాడో వాడు చెప్పింది చేయడం, ఇంకో రోగం రావటం, మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళటం. ఇదే సైకిల్. అవునా కదా? వంటింటికి వెళ్తారా? వెళ్ళరు మీరు. వంటింటికి వెళ్ళే సూచనలు ఏం కనిపించట్లేదు ప్రజల్లో. ఎందుకంటే మొన్న అరకలగూడని మైసూరు దగ్గర ఊరు హాసన, అక్కడికి వెళ్ళాను లెక్చర్ ఇచ్చేదానికని. సాయంకాలం 6 గంటలకి లెక్చరు. యాక్చువల్లీ నేను కార్లో వెళ్తున్నాను. జస్ట్ లాస్ట్ ఇయర్ ఒకటే దారి ఉంది ఊరికి. అది చిన్న ఊరు, ఒక 5,000 మంది ఉన్నారు అక్కడ. 5,000 మంది 6,000 మంది ఉన్నారు అక్కడ. ఇంకా ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాను, వెళ్ళాలి ఊరికి. అటువైపు నుంచి ఇటువైపు నుంచి జొమాటో, స్విగ్గీలు బుర్ర అని పోతున్నారు మోటార్ సైకిల్ వాళ్ళు. 32 గాడీలు పోయాయి. అక్కడ ఉండేది 5,600 మంది, 5,000-6,000 మంది. 30 జొమాటో, స్విగ్గీల్లో పిజ్జాలు, బర్గర్లు పార్టీ. అంటే చిన్న చిన్న పల్లెల్లో కూడాను ఈ అలవాట్లు. అంటే చెడు అనేది తొందరగా నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరు పెలిమేరలు దాటుతుంది అంటారు. అలాగా అంటే మీ వంటింటిని మీరు కట్టుదిట్టం చేసుకుంటే మీ ఇంట్లో రోగాలు ఉండవు. లేదు మేము జొమాటోలు, స్విగ్గీలు ఆర్డర్లు చేస్తామంటే మీకు రోగం ఖాయం, ఆసుపత్రి ఖాయం. సో ఇది డబ్బుల విషయం కాదు ఇక్కడ. నువ్వు పేదవాడివైనా, ఇన్నోవాలో తిరిగేవాడివైనా ఆసుపత్రి ఖాయం, ఐసీయూ ఖాయం. ఈ జంజాటం నుంచి తప్పించుకోవాలంటే మానవ జాతికి ఉండేది ఒకే ఒక్క దారి. అది వంటింటికి వెళ్ళటం, సిరిధాన్యాలని నానబెట్టుకోవటం. 8 గంటలు నానబెట్టాలి. ఇలా తినకూడనటివన్నీ తిని మీ పొట్టలో ఉన్న నిజమైన డాక్టర్ని చంపటం మొదలుపెట్టాం గడిచిన 50 సంవత్సరాల నుంచి. మన దేహంలో, మన పొట్టలో, పొట్ట అంటే ఉదరం కింద చిన్న పేగుల్లో, పెద్ద పేగుల్లో మీ జీవకోశాలు తయారు చేయలేని జీవరసాయనిక పదార్థాలని ఎంత ప్రమాణంలో, ఎప్పుడు, ఎక్కడ, ఏ రీతిగా అందజేయాలో చేసే అద్భుతమైన పనుల్ని తయారు చేసేదే ఈ సూక్ష్మజీవులు. మీ పౌష్టికాంశాలున్న ఆహారం తిన్నా ఎక్కడికి ఎంత పౌష్టికాంశం ఎప్పుడు ఎలా అందజేయాలి అని నిర్ణయం చేసే ఆ గుణాన్ని మీ దేహంలో అందజేసేదానికి కావలసిన సూక్ష్మజీవులు మీ పేగులకు అంటుకొని ఉంటాయి. దాన్ని గట్ మైక్రోబ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది అద్భుతమైన విజ్ఞానం. అంటే మీరు కాదు, మీకు తోడు సహజీవనం చేసే సూక్ష్మజీవులు అతి ముఖ్యం. ఆ సూక్ష్మజీవుల్ని మనం ఏం చేశాము? ఈ వరి బియ్యము, గోధుమలు, గుడ్లు, మాంసము,
చాక్లెట్ బిస్కెట్లు తినడం మొదలుపెట్టినప్పటి నుంచి 2.2 కేజీలు ఉండవలసిన ఆ సూక్ష్మజీవుల్ని ప్రస్తుతం 1 కిలోకి తీంపేశాం. అంటే 1.2 కిలోస్ని చంపేశాం. మర్డర్, నిజమైన మర్డర్ అక్కడ జరుగుతోంది. డాక్టర్నే మర్డర్ చేస్తున్నాం. మన పొట్టలో ఉన్న డాక్టరు చంపేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల దగ్గరికి పని కట్టుకొని తిరుగుతుంది. వాడికి ఏం తెలుస్తుందో తెలియదో వాడికే తెలియదు. ఎందుకంటే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లను 100 మంది తీసుకుంటే వాళ్ళల్లోనూ 30 మందికి డయాబెటీస్ ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది? కానీ ఈ సూక్ష్మజీవుల్ని మనం వృద్ధి చేసుకుంటే నీ దేహంలోకి ఏ రోగము రాదు. మీ దేహంలో రక్తం మందం కావటం వల్ల ప్రతిరోధక శక్తిని నాశనం చేసి ప్యాథటిక్ పరిస్థితి మొదలైంది. ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా మీ దేహంలోకి రావడం మొదలుపెట్టాయి. అంటే చెడు చేసే సూక్ష్మజీవుల్ని మీరు చేతులు విప్పి ఆహ్వానిస్తున్నారు. మీ సెలియక్ రీజన్ అంటారు. ఉదరం క్రింది భాగం పేగులు, చిన్న పేగులు, పెద్ద పేగులు, కోలను, రెక్టము ఈ ప్రాంతాల్లో అద్భుతమైన సహజీవనం చేసే మంచి కలగజేసే సూక్ష్మజీవులు కావాలంటే మీ రక్తంలో పీచు పదార్థం ఎక్కువ కావాలి. మీ రక్తంలో ప్రసారం అవుతున్న ఆ పీచు పదార్థాన్ని ఎవరు అందజేస్తారు? మిల్లెట్స్ అందజేస్తారు. అంటే పౌష్టికాంశాలు కావాలన్నా, పౌష్టికాంశాలని సరియాద రీతిలో మీ దేహంలో అంగాంగంలో జీవకోశాలకి అందజేయాలన్నా, ఆ అందజేసే వ్యవస్థని పెంపొందించాలన్నా, అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు కావాల్సింది మిల్లెట్స్ ఆహారం, సిరి ధాన్యాల ఆహారమే. కానీ వరి బియ్యం తింటే ఈ సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. కొంతమంది డాక్టర్లు నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత వరి అన్నం మిగిలింది రాత్రి చద్దన్నం చేసుకోండి, దాంట్లో పెరుగు కలుపుకొని తాగండి అని మొదలుపెట్టారు. దాంట్లో ఏమీ దొరకదు మీకు. అందులో వచ్చే సూక్ష్మజీవులు ఒక్కటే, లాక్టో బ్యాసిల్లస్ అని. అంటే అది ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటారు. ఆమ్లజనిక రహిత సూక్ష్మజీవి మీకు దొరుకుతుంది. అది బెటర్ దాన్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్. పెరుగు ఈజ్ బెటర్. కానీ సిరిధాన్యాల్ని మీరు వంట చేసి పలుచటి గంజి చేసి మట్టి కుండలో బట్ట కట్టపెట్టి 8 గంటల తర్వాత ఫర్మెంటేషన్ అయితే ఆమ్లజనక సహిత ఏరోబిక్ బ్యాక్టీరియా అవే మనకు కావాల్సింది. ఆ సింబయాటిక్ బయోమ్ని వృద్ధి చేయాలంటే ఈ అద్భుతమైన పీచు సహిత సిరిధాన్యాల అంబలి మీరు తాగటం మొదలు పెడితే 6 వారాల్లో పోగొట్టుకున్న 2.2 కిలోస్లో 200 గ్రాములు 200 గ్రాములు 200 గ్రాములు మీరు అందజేస్తూ వస్తే, అంటే మీకు కావాల్సింది 5 గ్రాముల సిరిధాన్యం ఒక పూటకి. 5 గ్రాములు అంతే. దాన్ని 8 గంటలు నానబెట్టండి. మట్టి కుండలో ఆ పలుచటి గంజి ఎంతలో నానబెట్టాలి? 1/2 లీటర్ నీళ్లు. ఎంత? 5 గ్రాములు 1/2 లీటర్. ఆల్మోస్ట్ వాటర్గా ఉండాలి. బట్ట కట్టి ఉడకపెట్టిన తర్వాత మట్టి కుండలో పెట్టి 8 గంటలు, పులివెందుల్లో అయితే 6 గంటలు చాలు, అంత వేడి ఉంది. 6 గంటల తర్వాత ఆ పలుచటి గంజిని మనం ఏమనేవాళ్ళం? పూర్వకాలంలో అంబలి అనేవాళ్ళం. దానికి ఇంకేం వేసుకోవద్దండి. 200 ml అలా కలుపుకొని తాగేయండి. అంటే రాత్రి నానబెట్టండి, ఉదయం 10 గంటలకు ఉడకబెట్టండి, బట్ట కట్టి పెట్టి సాయంకాలం 6 గంటలకి తాగేయండి 1 లోట. అలా రోజు 6 వారాలు తాగితే
మీ పొట్టలోకి 200 గ్రాములు మైక్రోబ్స్ చేరుకుంటాయి. అంటే అలా 6 వారాలు ఒక 5-6 సార్లు చేశారనుకోండి, 2.2 కిలోస్ వచ్చేస్తాయి. అక్కడ చేరుకున్నాయా ఇంకా మీకు రోగం గ్యారెంటీగా రాదు, రోగం అనేది లేదు. ఐబిఎస్, క్రాన్స్ డిసీజ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, పుష్ తేగులు పిత్తులు అన్నీ మాయమవ్వడం మొదలు పెడతాయి. అంబలిలో అద్భుతమైన ఉంది. అంబలి తయారు కావాలంటే మీకేం కావాలి? బియ్యం కాదు, రాగులు కాదు. రాగుల్లో 3.6 మాత్రమే ఉండేది పీచు పదార్థం. కొర్రల్లో 8, అండు కొర్రల్లో 12.5, అరికల్లో 9, ఊదుల్లో 9.8, సామల్లో 10. ఆపోజిట్, సామల్లో 9.8, ఊదుల్లో 10% పీచు పదార్థం ఉంది. అంటే పీచు పదార్థం మీదే ఈ సూక్ష్మజీవులు ఆధారంగా పెరుగుతాయి అన్నమాట. దానికి కావలసిన పౌష్టికాంశాలు మిల్లెట్స్లో ఉంది. అంటే మిల్లెట్ కాంబినేషన్ అద్భుతం అన్నమాట. మీకు బాగు చేసే, మీకు మంచి చేసే సూక్ష్మజీవుల్ని పెంచుకునేదానికి కూడాను మీకు మిల్లెట్స్ కావాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి. అంటే అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా మీకు బాగు చేసేది మిల్లెట్సే. అర్థమవుతుందా? చాలా సూక్ష్మమైన అంశాలని మీ అందరికీ అర్థమయ్యేట్టు చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా అడ్వాన్స్డ్ విజ్ఞానం. ఇంకా వచ్చే 50 సంవత్సరాల్లో అర్థమవుతుంది నేను చెప్పేది ప్రజలకి. కానీ ఎంత సింపుల్ అంటే మీరేమి మీకు కావాల్సింది 5 గ్రాములు. అంటే 1 కేజీ సిరిధాన్యం తీసుకుంటే 200 మందికి అంబలి తయారు చేయొచ్చు. కేజీ 200 రూపాయలే అని పెట్టుకోండి. మీరు 200 రూపాయలే అని పెట్టుకోండి. 200 మందికి ఇది అద్భుతమైన డాక్టర్ని తయారు చేస్తున్నాం. మందులు కాదు ఇవి, డాక్టరు పొట్టలో కూర్చోబెడుతున్నాం మేము. 24/7 మీ దేహంలో పనిచేసే డాక్టర్ని. ఎంత ఖర్చు అయింది మీకు? 200. ఎంతమందికి? ఒకరికి ఎంత? 1 రూపాయి. ఇంకా పోనీలే, దాన్ని ఉడికేదానికి ఉడకబెట్టేదానికి అంతా ఓవర్ హెడ్స్ ఇంకొక రూపాయి అనుకోండి. 2 రూపాయలు ఒక రోజుకు. సంవత్సరానికి ఎంత అయింది? 720 రూపాయలు. ఇంకా మీకు వచ్చే 10 సంవత్సరాలు రోగం లేదు. ఎంత డబ్బులు మిగిలాయి మీకు? చాలా మిగిలినాయి. అది ఆన్సర్. అంటే లెక్క చేయలేము అని చెప్తున్నాడు అబ్బాయి. సంవత్సరానికి ఒక్కొక్కరు కనీసము, అంటే ఏ రోగము లేదనుకున్నా కానీ 25,000 ఖర్చు పెట్టాలి మినిమం. నేను చాలా తక్కువ చెప్తున్నాను, 25,000. అవునా? 10 సంవత్సరాలకి ఎంత అయింది? 2,50,000 మినిమం. అది ఎంతలో పోయింది మీకు? 720 రూపాయలు ఒక్కరికి. అది 1 సంవత్సరం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషనే 300 రూపాయలు ఇవ్వాలి. 500 ఇప్పుడు? ఓకే, 500. అది నెక్స్ట్ వద్దాం. ఫస్ట్ మీరు సిరిధాన్యాలు తినాలని అనుకుంటున్నారా? వెరీ గుడ్. మా బాస్ చెప్తుంది టైం అయింది ఇంక ముగించు అని. 2 రోజులకు ఒక ధాన్యం తింటే, సామెలు 2 రోజులు తిన్నారు, మీ వీర్య కణాలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి అండకోశం గర్భకోశం ఫెలోపియన్ ట్యూబ్స్ అన్నీ శుద్ధమైపోయాయి. అరికలు తిన్నారు 2 రోజులు, ఎముకల మధ్యలో రక్తం శుద్ధమైపోయింది. 2 రోజులు కొర్రలు తిన్నారు, శ్వాసకోశాలు నరనాడులు శుద్ధమయ్యాయి. 10 రోజులు అయింది, మళ్ళా మొదలుపెట్టండి రౌండ్. సో ప్రతిరోజు మీకు శుద్ధం, క్లీనింగ్
అన్ని అంగాలు అవుతున్నాయి. ఒక్కసారి క్లీన్ అయిందంటే 10 రోజులు అవి పనిచేస్తాయి బాగా. అంటే మీకు చూడండి, 10 రోజులు రౌండ్ కొట్టేస్తున్నారు అనుకోండి, అన్ని అంగాలు ప్రతిరోజు క్లీన్గా ఉన్నాయి అంటే మీకు రోగం 0. దట్స్ ఇట్. రోగరహిత జీవనం. సో అందరూ చేశారనుకోండి పులివెందల్లో, రోగముక్త పులివెందల, రోగముక్త ఆంధ్రప్రదేశ్, రోగముక్త భారతదేశం. ఇదే నా కల. రోగం పేరు ఏమైనా పెట్టుకోండి మీరు. ఈ సిరిజీ ధాన్యాలని జీవనంలో నింపుకోండి. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంకొక అంశం మిస్సింగ్ ఇక్కడ. ఈ సూక్ష్మజీవుల్ని లోపల అట్టి పెట్టుకొని మీ మెదడుకు సిగ్నల్స్ పంపించాలంటే ఇంకొక కెమికల్ కావాలి. దాన్నే విటమిన్ డి అంటారు. ఆ విటమిన్ డి ఎక్కడుంది? ఎండలో లేదు. విటమిన్ డి మీ చర్మం కింద కొలెస్ట్రాల్ అని ఒక లేయర్ రెడీగా ఉంది. ఆ ఎండ దాని మీద పడితే ఆ విటమిన్ డి అవుతుంది. ఎండ ఒక అంశము, మీ చర్మం కింద కొలెస్ట్రాల్ రావాలి. ఆ వ్యవస్థను తయారు చేసేది సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవుల్ని నింపేది మిల్లెట్స్. అంత బాగుందా కనెక్షను? అంటే ఇక్కడ మీరు అంతా మిల్లెట్స్ తింటున్నారు, అంతా చేశారు, కొలెస్ట్రాల్ రెడీగా ఉంది. మీరు ఎండలో నేను పోను, ఏసీ రూమ్లో ఉంటాను, ఏసీ కార్లలో తిరుగుతాను, ఎండ మీద పడకూడదు అని 24 గంటలు మీరు ఇంట్లో ఏసీ రూముల్లో ఫ్యాన్ల కింద ఉంటారు. అంటే విటమిన్ డి తయారు కాదు. సో మీ నరనాడులకు సిగ్నల్స్ పోయి మీ మెదడులో మంచి నెమ్మది కావాలంటే కావాల్సిన ఆ హార్మోన్లు కానీ ఆ ఎంజైమ్స్ కానీ తయారు కావాలంటే ఈ నరనాడుల్ని ఉత్తేజనం చేసే అద్భుతమైన కెమికల్స్ తయారు కావు. అంటే మీరు ఎండలో పోకుండా ఉంటే 3-4 నెలలు మీకు ఉన్నట్టుండి మనశ్శాంతి లేకుండా ఏదో పిచ్చి పట్టినట్టు, డిప్రెషన్ వచ్చినట్టు ఇవన్నీ జరుగుతున్నాయి. అమెరికాలో సియాటిల్ అనే ఒక స్థలంలో సూర్యుడు రాడు సరిగ్గా. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అన్నీ చేస్తున్నారు, కానీ మెంటల్లీ డిప్రెస్డ్. సార్ నిద్ర రావట్లేదు, మా ఆవిడని చూస్తే నాకు ప్రేమ లేదు అంటే ఇలా వికల్పాలు, మనోవైకల్యాలు తయారవుతున్నాయి. మెంటల్ డిసార్డర్స్ అంటారు. అంటే ఆ సూర్యరశ్మిలో, ఆ ఉదయం సూర్యుడు ఉదయిస్తుంటే ఆ ప్రభస్సులో, ఆ ఉషస్సులో, ఆ అరుణంలో, ఆ సూర్యునిలో ఉన్న ఆ తేజస్సు మీ చర్మాన్ని ఉత్తేజనం చేస్తే మీ మెదడును సక్రమంగా పనిచేసేదానికి కావలసిన అంశాల్ని మీరు పొట్ట నుంచి మెదడుకి నిర్మాణం చేసుకోవచ్చు. అర్థమవుతుందా నేను చెప్పేది? పొద్దున సూర్యుడు ఉదయించక ముందు ప్రభస్సు వస్తుంది, దాని తర్వాత ఉషస్సు, దాని తర్వాత అరుణం, దాని తర్వాత సూర్య. 4 ఘట్టాలు. 15 నిమిషాల ముందు సూర్యోదయానికి 2 ఘట్టాలు అవుతాయి. సూర్యుడు ఉదయించిన తర్వాత అరుణం, తర్వాత సూర్యం. సో మొత్తం 21 నిమిషాలు 42 నిమిషాలు కావాలి మొత్తం మీకు. అంటే ఇటువైపు ఒక అర్ధగంట, అటువైపు ఒక అర్ధగంట, 1 అవర్. సూర్యుడు ఉదయించక ముందు 15 నిమిషాలు బయటకు వస్తే మీరు, సూర్యుడు ఉదయించిన తర్వాత 42 నిమిషాలు, మొత్తం 1 గంట మీరు ఆ ఉదయిస్తున్న సూర్యుని సమయంలో మీ చర్మం మీద ఈ ఎండ సూర్యకిరణాలు పడితే ఆరోగ్యం సంపూర్ణం. అర్థమవుతుందా? అంతే, నేను చెప్పాల్సింది ఇంకేమీ లేదు. అందరికీ వందనం.